బాధ్యత పాలమూరు బిడ్డగా నేను తీసుకుంటా. ఎక్కడ ఏమి కావాలన్న విద్యకు నిధులు అందించడంలో మనకు దరిద్రం లేదు. ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి లోనైనాయి. అందుకే ఈ మధ్య కాలంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల చేయడం జరిగింది. ఉద్దండాపురే కాదు, మక్తల్ నారాయణపేట కొడంగల్ లాంటి ప్రాజెక్టు కర్ణాటక సరిహద్దుల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం మక్తల్ నారాయణపేట కొడంగల్. నీళ్ళు అంటే ఎట్లుంటాయో కూడా మాకు తెలియదు. అందుకే ఆనాడు 2014లో మేము జీవో 69 ద్వారా ప్రాజెక్టు మంజూరు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటే ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మా ప్రాజెక్టును తొక్కిపెట్టిండు, మా ప్రాంతానికి అన్యాయం చేసిండు. అందుకే ఆ ప్రాజెక్టును 4,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాలని టెండర్లు పిలిచి అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి శ్రీహరి గారికి, పర్ణికమ్మకు, ఇతర శాసనసభ్యులు నేను సూచన చేస్తున్నా. భూసేకరణకు సంబంధించి కొన్ని వివాదాలు, కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడ కూడా మనం 11 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలే. 14 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నా సరిపోతలేదు అంటున్నారు. రైతులను పిలిచి మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఎంబడే వాళ్లకు నిధులు ఇవ్వండి. కొడంగల్లో 20 లక్షలు ఇచ్చింది కాబట్టి మాకు కూడా కావాలని అడుగుతున్నారు, తప్పులేదు. కానీ కొడంగల్లో కోస్గి పట్టణానికి ఆనుకొని ఉన్న ఖరీదైన భూములవి, వ్యవసాయం కాదు, బాగా రియల్ ఎస్టేట్ వాల్యూ ఉండడం వల్ల అక్కడి వాళ్లకు మనం కొంత ఎక్కువ ఇచ్చినాం. ఈరోజు భూములు పోతున్న పేదలుంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి అదనంగా. దాంతో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది. ఈరోజు మంత్రి గారు ఒక వారం 10 రోజులు సమయం కేటాయించి నష్టపోయే ప్రతి రైతును, భూమి కోల్పోయే ప్రతి రైతును పిలిచి మాట్లాడండి, వాళ్ళకి న్యాయం చేద్దాం. వాళ్ళని కలెక్టర్ గారితో అండర్టేకింగ్ ఇప్పించండి, మంచి నష్టపరిహారం ఇద్దాం. ఈరోజు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు నష్టం జరిగితే మాకు నష్టం జరిగినట్టే, పాలమూరు రైతాంగానికి నష్టం జరిగితే నాకు, శ్రీహరికి, పర్ణికమ్మకు అందరికీ నష్టం జరిగినట్టే. మీ నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము నష్టం జరగనివ్వము. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇప్పుడు కట్టుకోకపోతే, ఈ ప్రాజెక్టులను ఇప్పుడు నిర్మించుకోకపోతే, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, వాయిదాలు పడ్డ సంగమండ బండను పగలగొట్టి ఆ గ్రామీణ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకపోతే, వాయిదాలు పడుతూ వస్తున్న భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్లో మిగులు పనులు మనం పూర్తి చేసుకోకపోతే ఇంకా ఎప్పటికీ ఎవరు చేసేవాళ్ళు రారు. నా సూచన ఒక్కటే రైతాంగానికి, నారాయణపేట, మహబూబ్ నగర్ కలెక్టర్లకు కానీ ఇతర జిల్లా కలెక్టర్లకు వెళ్ళండి, రైతుల దగ్గరికి మాట్లాడండి. వాళ్ళని మీ కార్యాలయం పిలిచడం కాదు, మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, రైతులతో మాట్లాడండి, వాళ్ళని ఒప్పించండి, వాళ్లకు మంచి నష్టపరిహారం ఇచ్చి ఆ భూములను తీసుకుందాం. ఈరోజు నిధులకు ఇబ్బంది ఉన్నది, అయినా మన జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులను ఇస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, చిన్న చిన్న వార్తలు, కొంతమంది తప్పుడు వార్తలు, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను మీరు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించండి. అవకాశం పోతే మళ్ళీ రాదు. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారి తర్వాత 75 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఈ 75 సంవత్సరాలలో ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తయిందా మీరు ఆలోచన చేయండి. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మన జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం నాయకత్వ లోపము, నాయకత్వ నిర్లక్ష్యము, నిధుల అలసత్వం కాదా? మరి ఈరోజు చెయ్యాలని సంకల్పంతో ముందుకొచ్చి నిధులు మీకు విడుదల చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని మీడియా మిత్రులు మీరు అడ్డుకోండి. ఇది మన జిల్లాకు మనం చేసుకుంటున్న మేలు, మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ ప్రాంత రైతాంగం
కుటుంబాలే. మీకు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి, ఈ జిల్లా బాగుపడాలంటే రెండు ప్రధానమైన విషయాలు. మొదటిది ఎడ్యుకేషన్, రెండవది ఇరిగేషన్. దేశ స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి రెండింటి మీదనే ఫోకస్ పెట్టింది. ఆనాడు కరువును ఎదుర్కోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈరోజు కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. ఈనాడు ఉన్న యూనివర్సిటీలన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే ఈ దేశంలో ప్రారంభించారు. కాబట్టి ఐఐటీల నుంచి ఐఐఎంల వరకు ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు. ఈ రెండే పాలమూరి యొక్క తలరాతను మారుస్తాయి, వలసలను ఆపుతాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు మిత్రుడు మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు బ్రహ్మోస్ మిసైల్కు సంబంధించిన పరిశ్రమను ఇక్కడ తెస్తే బ్రహ్మోస్ మిసైల్ ఇక్కడనే ఉత్పత్తి జరిగితే దాని చుట్టూత పరిశ్రమలు వస్తాయి.